ఎస్సీ ఎస్టీ పారిశ్రామికలకు సంబంధించినటువంటి ఎంటర్ప్రైన్యూర్లకు సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ రాయితీలు ఉంటాయో వాటన్నిటి మీద అనేక విధాలుగా బురద జల్లుతూ ఉన్నారు. వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. నిన్న మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేయటం నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ప్రభుత్వం దావోసులో జ్యూరీలో 6,625 కోట్లతో ఎంఓయూలు చేసుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయటం కోసం, బురద చల్లటం కోసం ఇక్కడ ఆ దావోసులో సీఎం గారు ఉంటే ఇక్కడ ధర్నాలు చేపించేటువంటి కార్యక్రమాన్ని ఇదంతా కూడా కూడబలుక్కొని ఒక డ్రామా కంపెనీ లాగా అందరు కలిసి చేస్తున్నటువంటి నాటకంలో భాగం. నిజాలు మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఉంది. కాబట్టి ఇది 2023 నుంచి కూడా బకాయిలు ఉన్నటువంటి మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. మేము ఇవాళ 60.29 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపుగా 3,123 మంది ఎస్సీలకి, 423 మంది ఎస్టీలకి ఈ రోజున లబ్ధి పొందే విధంగా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. గతంలో 24-25 సంవత్సరంలో 209.69 కోట్ల రూపాయలు 6,675 మంది బెనిఫిషరీస్ ఎస్సీస్కి, 1,159 మంది ఎస్టీలకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరంలో 269.90 కోట్లు మరి 11,125 మంది ఎస్సీ ఎస్టీలకి రాయితీలు బకాయిల్ని మాఫీ చేయటం ఇవ్వటం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు గణాంకాల మధ్య నిన్న 800 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే దాంట్లో దాదాపుగా 580 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బకాయిలు మొత్తం కూడా ఈ రోజున ఇప్పుడు చెల్లించడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని వాస్తవం గ్రహించకుండా చంద్రబాబు నాయుడు గారి జ్యూరీలో దావోసులో మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని దాన్ని ఆపటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలని కోటరీగా పెట్టుకొని, కొంతమంది మా వాళ్ళు కూడా తెలియనితనంతో మరి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం, ఏమంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కొంతమందికి క్లాసులు పెట్టాలా. ఇదివరకు క్లాసులు పెట్టారు 82 నుంచి ఇప్పుడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ తరఫున. వీళ్ళకు కూడా చాలా సబ్జెక్ట్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంతమందికి తెలియపరచాల్సిన బాధ్యత ఉంది, వీళ్ళ క్లాసులు పెట్టాలని కూడా మేము తెలియజేయడం జరిగింది. మేము దాన్ని ఖండిస్తూ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఏమండి ఇది చంద్రబాబు నాయుడు గారు దావోసులో ఉన్నారు, జ్యూరీలో ఉన్నారు, ఇక్కడేమో మీరు ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ధర్నా చేస్తున్నారు, నేను రేపు మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళకి సంఘీభావంగా నేను ప్రెస్ మీట్ పెడతాను అని చిలక పలుకులు మాట్లాడటం. అది ఎట్లా ఉందనంటే కేవలం కొన్ని నెలల క్రితమే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ బకాయిలు ఉన్నట్టుగా నేపథ్యాన్ని మీరు ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు. అది తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటిది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మరి ఈ రోజున మంత్రి గారు కానీ సీఎం గారు కానీ ఎస్సీ ఎస్టీల పట్ల ఎంటర్ప్రైన్లు చేయాలా, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైన్యూర్ అనేటువంటి అంశాన్ని తీసుకొని శరవేగంగా అడుగులు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్ట బురద చల్లటం, గుట్టగాల్చి నెత్తి మీద వేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్న వాస్తవాల్ని రేపు రాబోయేటువంటి రోజుల్లో తతిమా ఇంకా ఇప్పటిదాకా 530 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అవుట్ ఆఫ్ 800 crores. ఇంకా బకాయిలు కొంచెమే ఉన్నాయి. వాటిని కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎంత బాకీలు అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా పెట్టుబడులు కావాలా, ఇండస్ట్రియలిస్టులు కావాలా, వీళ్ళందరూ కూడా రేపు ఆర్థికంగా బలపడాలా. ఈ ఆర్థికంగా బలపడినప్పుడు దేశం యొక్క జీడిపి పెరుగుద్ది. ఈ జీడిపి పెరిగినప్పుడు ప్రపంచ దేశాలతో తలపడేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అద్భుతమైనటువంటి ప్రణాళికలతో ముందుకు పోతూ ఉంటే గుట్టగాల్చి నెత్తి మీద వేస్తున్నారు. సారీ, ఇది కనుక మీరు ఇట్లా చేస్తూ ఉంటే ప్రజా జీవితంలో ఉండలేరు. వైఎస్ఆర్ పార్టీ మరి
దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ బ్లూ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కథనాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజులు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. దీంట్లో డౌట్ లేదు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నువ్వు కనుక ఈ యొక్క ఎన్నుపోటు రాజకీయాలు కనుక చేస్తే, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎస్సీ ఎస్టీలు మొత్తం కూడా నీకు ఓట్లతోనే బుద్ధి చెబుతారని కూడా మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ కబడ్దారని తెలియజేస్తారు.